పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. వైకాపా తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు స్వప్న. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ శ్రేణులు ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులపైన దాడులు తెగబడ్డాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చదలవాడ అరవింద్ బాబు వాహనం పైన కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. దాడిలో అరవింద్ బాబు చెందినటువంటి 2 వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ వాహనాల అద్దాలు పగలగొట్టడంతో పాటు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒకసారిగా వచ్చి ఆ కార్లపై పడి దాడి చేయడం, అలాగే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలపైన కూడా దాడికి తెగబడిన పరిస్థితి. మొత్తం వాహనం కూడా అద్దాలను కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా కూడా ఇక్కడ చూడవచ్చు. అలాగే పోలింగ్ బూత్ల వద్ద కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన కూడా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా ప్రయత్నించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా దానికి గట్టిగా ప్రతిఘటించి వారిపైన వైసీపీ నాయకులపైన తిరగబడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నరసరావుపేటలో కొంత టీర్ గ్యాస్ ప్రయోగించిన పాటుగా రబ్బర్ బుట్లు ప్రయోగించే పరిస్థితిని అదుపులోకి తెచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చదలవాడ అరవింద్ బాబు ఆసుపత్రి దగ్గర మనం ఉన్నాము. ఆయన వైద్యుడిగా ఉన్నారు. ఆసుపత్రి దగ్గర కూడా మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఇక్కడ చేరారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు జరగకుండా వైసీపీ శ్రేణులు ఎక్కడికెక్కడ గొడవలు దిగడం, దాడులు తెగబడ్డారైతే టీడీపీ శ్రేణులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ దాడులను తాము ప్రతిఘటించే సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాలను అయితే వైసీపీ శ్రేణులకు ఇచ్చేందుకు ఇక్కడికి అందరూ కూడా తాము సిద్ధంగా ఉన్నామని, ఇంకోసారి ఇలా దాడులు చేస్తే మాత్రం తాము కూడా అదే స్థాయిలో తిరగబడతామని చెప్పేసి కూడా టీడీపీ సంబంధించిన వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. మొత్తం చూస్తుంటే ఇక్కడ ఒక గంట క్రితం వరకు అయితే ఒక భయానక వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. ఆ పోలీసులు వచ్చి అక్కడ టీయర్ గ్యాస్ ప్రయోగించి రబ్బర్ బుట్లు ప్రయోగించిన తర్వాత మాత్రమే ఆ వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. అప్పటి వరకు కూడా ఒక భీతావహ వాతావరణం సృష్టించి నరసరావుపేట పట్టణంలో ఆ పోలింగ్ అంతా కూడా తమ అధిలోకి తీసుకోవాలి, పోలింగ్ను డిస్టర్బ్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నాలు అయితే వైసీపీ శ్రేణుల నుంచి జరిగింది. పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకైతే వైసీపీ స్పష్టమైనటువంటి పన్నాగం పడిన విషయం ఈ పల్నాడు జిల్లాలో మనకు కనిపిస్తోంది. నరసరావుపేటలో ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్టు తరుణంలో ఆ పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తరచుగా ఉదయం నుంచి కూడా గొడవలు. ఉదయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దొండపాడులో పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వాహనం పైన కాన్వాయ్ పైన దాడి చేసి 3 వాహనాలు ధ్వంసం చేశారు. అరవింద్ బాబు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా 2 సార్లు ఆయన వాహనాలపైన దాడి చేసి ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి చర్యలను అయితే ఈ పసుపు దళం అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇకపైన ఈ దాడులు జరిగేందుకు వీలు లేదు. తప్పనిసరిగా తాము కూడా ప్రతిఘటిస్తాము. ఎన్నికలు సజావుగా జరగాలి, పోలింగ్లో ఓటర్లందరూ కూడా వచ్చి ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో గంట పోలింగ్కు సమయం ఉన్న తరుణంలో అందరూ కూడా వచ్చి ప్రశాంతంగా ఓట్లు వేసుకొని వెళ్ళాలి. తప్పనిసరిగా తమ నచ్చిన నాయకుడిని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధికి గెలిపిన నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా వీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నరసరావుపేట పట్టణంలో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ పోలీసులందరూ కూడా అన్ని చోట్ల మోహరించి బలగాలను మోహరించి మళ్ళీ ఏదైనా జరిగితే దాన్ని కట్టడి చేసేందుకైతే పోలీసుల వైపు నుంచి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇది నరసరావుపేటలో తాజా పరిస్థితి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. బాంబులు బాంబులు